మనం ఈ వీడియోలో తండ్రి యొక్క పోలికలు పిల్లలకు ఎలా వస్తాయో తెలుసుకోబోతున్నాము. సో తండ్రి యొక్క గుణగణాలు పోలికలు ఆయన యొక్క చదువు తెలివితేటలు DNA లాగనమాట. సో ఆ విధంగా ఎలా వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో కూర్చున్నాడు. అది కూడా ఉచ్చస్థితిని పొందాడు. సో ఆయన గల పేరు ప్రతిష్టలు కానీ లేదా ఆయన గల తెలివితేటలు ఆయనకున్న చదువు అవన్నీ ఆయనకున్న చదువు కానీ జ్ఞానం కానీ ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆస్తిపాస్తులు కూడా ఆయనకి ఎలా వచ్చాయో అలాగే వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ భాగ్యాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానంలో ఉన్న ఈ విధంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ మాకు ఇలాగే ఉంది కానీ ఏం రాలేదు అంటే అప్పుడు గురు దృష్టి లగ్నం మీద కానీ లేదా భాగ్యస్థానం మీద కానీ లేదా గురువు 3, 6, 12, 8 ఇలాంటి ప్లేస్లలో ఉండి లగ్నం మీద కానీ భాగ్యస్థానం మీద కానీ గురు దృష్టి లేకపోయినా లేదా శని దృష్టి లగ్నం మీద ఉన్న భాగ్యస్థానం మీద ఉన్న ఇలా చాలా చూసుకోవాలన్నమాట. వాళ్ళు ఏ నక్షత్రంలో ఉన్నారు అవి కూడా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చదువుకుంటారు. ఇది కూడా మనం గమనించవచ్చు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.